హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి MOTA, నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు అండ్ సిఎస్ఐఆర్ అంటే సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. మన భారతదేశంలో సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలని మేనేజ్ చేసేటువంటి విభాగం. అండ్ NBRI వచ్చేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇవి రెండు సంయుక్తంగా ఉన్నటువంటి గ్రూప్స్ కలిసి నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు అండ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఒక అండర్స్టాండింగ్ లెటర్, ఒక సంధి, ఒక సయోధ్య లాంటి ఒక అండర్స్టాండింగ్ లెటర్ అనేది సైన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకోసం ఆ రెండు కలిసాయి అంటే RET ప్లాంట్ కన్జర్వేషన్, నథింగ్ బట్ ఏవైతే మొక్కలు నశించిపోతూ ఉంటాయో, కనుమరుగవుతూ ఉన్నాయో అటువంటి వనమూలికల లాంటి మొక్కల్ని, ఔషధ మొక్కల్ని గుర్తించి అటువంటి మొక్కల్ని కన్జర్వ్ చేయడమే, సంరక్షించడమే బాధ్యతగా తీసుకొని నేషనల్ బొటానిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఇక మీదట కలిసి పనిచేయనున్నారు ఈ విషయం మీద. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నథింగ్ బట్ మోటా అండ్ CSIR NBRI డిపార్ట్మెంట్ నథింగ్ బట్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కలిసి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. దేని గురించి అంటే మన భారతదేశంలో రేర్గా ఎండేంజర్, నథింగ్ బట్ అంతరించిపోతున్నవి లేదా ఆల్రెడీ అంతరించిపోయే స్థితిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం కోసం అండ్ దాంతోపాటు వాటి యొక్క నాలెడ్జ్, ఆ మొక్కల యొక్క ఉపయోగాలు కావచ్చు, వాటిని ఉపయోగించే విధానం కావచ్చు, ఇటువంటి అన్నిటి విషయాల గురించినటువంటి నాలెడ్జ్ని ఇంకా కనుమరుగవకుండా కాపాడడం కోసం ఒక అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ అగ్రిమెంట్ ద్వారా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఏవైతే లేకుండా పోతున్నాయి అనిపించినటువంటి మొక్క జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని రీసెర్చ్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, అంటే అవి నశించిపోతుంటే వాటిని కాపాడి సంరక్షించడం. అండ్ ఎథ్నో బొటానికల్ అసెస్మెంట్, అంటే అవి కనుక ఎక్కడన్నా ఉన్నాయి అంటే వాటి సంఖ్య పెరిగే విధంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఆ మొక్కల్ని సంరక్షించడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ప్లేస్లో కాదు, మన భారతదేశం ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లో కూడా ఇలా మొక్కల్ని సంరక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ యొక్క అగ్రిమెంట్ ఎవరు సైన్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ శ్రీ మనీష్ ఠాకూర్ గారు అనమాట. ఆయన ట్రైబల్ అఫైర్స్లో సెక్రటరీగా ఉన్నారు. అండ్ అజిత్ కుమార్ శాషి గారు, ఆయన CSIRకి సంబంధించినటువంటి డైరెక్టర్ అనమాట. అండ్ దాంతోపాటు శ్రీమతి రంజనా చోప్రా, వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. వీళ్ళు భారతదేశం మొత్తం మీద ఏవైతే ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతతో ఇటువంటి కార్యక్రమానికి నాంది కలిపారు. సో ఇక్కడ ఎటువంటి విషయాలని వీళ్ళు చేయబోతున్నారు అంటే మొక్కల్ని సంరక్షించినటువంటి బాధ్యత ఎటువంటిగా ఉంటాయంటే టిష్యూ కల్చర్ ఫెసిలిటీస్ అనేవి తీసుకొని రాబోతున్నారు. అండ్ దాంతోపాటు సీడ్ బ్యాంక్స్, సో ఏవైతే మొక్కలు నశించిపోతున్నాయో వాటిని సంరక్షించి వాటి యొక్క విత్తనాలను సంరక్షించి దాచిపెడతారనమాట ఫ్యూచర్ కోసం. అండ్ దాంతోపాటు టిష్యూ కల్చర్ ఫెసిలిటీస్ వచ్చేసి ఆ సంఖ్య కనుక తగ్గిపోతూ ఉంటే, అంటే పర్టికులర్ ఒక మొక్క ఏదైతే ఉందో అది సంఖ్య తగ్గిపోతుంటే వాటిని సంరక్షించి ల్యాబ్లో ఎక్కువ మొత్తంలో పెంచి ఆ ప్రాంతం అంతా కూడా విస్తరింపజేసేలా చేస్తారు. సో టిష్యూ కల్చర్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం, అంటే ల్యాబ్లో ఇంకా ఎక్కువగా వాటిని పెంచడం, సీడ్ బ్యాంక్స్ అనేవి ఏర్పాటు చేయడం, ఆ మొక్కలు అంతరించిపోకుండా వాటికి సంబంధించినటువంటి విత్తనాలని ఫ్యూచర్ కోసం దాచిపెడతారనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నథింగ్ బట్ అటవిక జాతుల్లో కొంతమంది ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఇటువంటి మొక్కల్ని జాగ్రత్తగా కాపాడడానికి, పెంచడానికి అండ్ వాటితో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల్ని గుర్తించి వాటిని సంరక్షించి వాటితోటి మందులు తయారు చేసే విధంగా ట్రైనింగ్ అనేది అక్కడ ఉన్నటువంటి యువతకి ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు కట్టింగ్ ఎడ్జ్ బొటానికల్ సైన్స్ సహాయంతో ఇక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ట్రైబల్ ఎక్స్పర్టైజేషన్ అనేది ఇంకా బెటర్గా తీసుకొని రాబోతున్నారు. అంటే అటవిక జాతుల వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది ట్రైబల్ పీపుల్కి, బట్ దాంతోపాటు ఇంకా బెటర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువగా కల్పించడం ద్వారా వాటిని అందరికీ తెలిసే విధంగా చేయడం అండ్ వాటిని సంరక్షించడంలో కావచ్చు, సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటిని ఎలా వినియోగించుకోవాలి,
ఫ్యూచర్ కోసం అవి ఉండాలి. అండ్ దాంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతతో పాటు నాశనం అయిపోకుండా కాపాడే బాధ్యతని కూడా అక్కడున్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వారి సహాయంతోటి ఆ మొక్కల్ని ఇంకా సంరక్షించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తోడ్పడుతుందనమాట. అండ్ దీనికోసం లీగల్ ఫ్రేమ్‌వర్క్ నథింగ్ బట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఉన్నారు అంటే సో లీగల్‌గా కూడా ప్రొసీడ్ అయితారనమాట. ఏ విధంగా ఉంటుందంటే ఫీల్డ్ రీసెర్చ్ కోసం అయితే ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి గ్రామ సభల నుంచి. ఎందుకంటే ఇవి అరుదైన అంతరించిపోతున్నటువంటి కొన్ని మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని రీసెర్చ్ చేస్తున్నాం అనే పేరు చెప్పి వాటిని పూర్తిగా నాశనం చేయకుండా ముందుగా అక్కడ ఉన్నటువంటి గ్రామ సభల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దల దగ్గర ఒక అనుమతి పత్రం అనేది తీసుకోవాలి. సో గ్రామ సభలో అనుమతి పత్రం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ సహాయంతోటే అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని అంటే ఏవైతే ఇక్కడ మెడిసిన్‌కి ఉపయోగించేటువంటి మొక్కలని చెప్తున్నామో వాటిని కలెక్ట్ చేయడానికైనా, రీసెర్చ్ చేయడానికైనటువంటి అనుమతి అనేది తీసుకున్న తర్వాతే చేయాలన్నమాట. అండ్ దాంతో పాటు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకి కావచ్చు, మొక్కలకి కావచ్చు, లేదా జంతువులకి కావచ్చు ఎటువంటి హాని తలపడకుండా మనం చేసేటువంటి పని చేయాలి అనేటువంటి దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు అండ్ దాంతోపాటు ఎన్బిఆర్ఐ డిపార్ట్మెంట్ 2 కలిసి అరుదైన జాతులు నశించిపోయేటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో మొక్కల్లో మెడిసిన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతనే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.